ఆయా ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారిని ఈ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది. ఆమె మీ లైఫ్ని సెటిల్ చేయబోతుంది. ఏప్రిల్ 25 లోపుగా ఈ వీడియో చూస్తే అదృష్టవంతులు. అసలు కుంభరాశి వారిని ఏ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది? ఆమె మీ లైఫ్ని ఏ విధంగా సెటిల్ చేయబోతుంది? ఏప్రిల్ 25 లోపుగా ఈ వీడియో చూస్తేనే ఎందుకో అదృష్టవంతులు. ఇటువంటి విషయాలని తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియో కూడా షేర్ చేయండి. కుంభరాశి వారు ఈరోజు ఈ వీడియో చాలా ప్రత్యేకం, చాలా గొప్పమైన విషయం అని అయితే చెప్పుకోవచ్చు. అయితే కుంభరాశి వారికి సంబంధించిన ఒక గొప్ప రహస్యం అయితే బయటపడబోతుంది అని అయితే చెప్పుకోవాలి. ఏమిటి అంటే ఒక స్త్రీ, అవును, ఒక స్త్రీ మిమ్మల్ని రహస్యంగా అయితే ప్రేమిస్తుంది. అయితే ఆమె మీ జీవితాన్ని పూర్తిగా అయితే మార్చబోతుందని అయితే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏప్రిల్ 25 లోపుగా ఈ వీడియో చూస్తే వారు నిజంగా అదృష్టవంతులు అని అయితే చెప్పుకోవచ్చు. కుంభరాశి వారి స్వభావం, కుంభరాశి వారు సాధారణంగా చాలా నమ్మకమైన వారు, ప్రేమలో నిజాయితీ కలవారు, ఎవరినైనా అంకిత భావంతో అయితే ఉండేవారు. కానీ మీ హృదయంలో ఉన్న భావనలను మాత్రం బయట పెట్టలేకపోతున్నారు అని అయితే చెప్పుకోవాలి. దీనికి కారణం ఒక స్త్రీ మీపై ప్రేమను పెంచుకొని కూడా మీకు తెలియకపోవడమే అని అయితే చెప్పుకోవచ్చు. ఆ స్త్రీ ఎవరు, ఎలా ఉంటుంది? అయితే ఆమెను గుర్తించడానికి కొన్ని ముఖ్యమైన లక్షణాలు అయితే మీకు చాలా దగ్గరగా ఉండే వ్యక్తి, మీతో అప్పుడప్పుడు మాట్లాడే వ్యక్తి, మిమ్మల్ని గమనిస్తూ ఉంటుంది. మీరు బాధల్లో ఉంటే ఆమెకు బాధగా ఉంటుంది. మీరు ఊహించిన వ్యక్తి కూడా అవ్వచ్చు. ఆమె మీ ఫ్రెండ్ అయి ఉండవచ్చు, ఆమె మీ ఆఫీస్లో ఉండవచ్చు, లేదా మీ పొరుగింటి వ్యక్తి అయి ఉండవచ్చు. ఆమె ఎందుకు తన ప్రేమని దాచుకుంటుంది? అయితే ఈ స్త్రీకి మీపై ప్రేమ ఉన్నా కూడా చెప్పలేకపోవడానికి కారణాలు మీరు తిరస్కరిస్తారేమో అన్న భయం, మీ జీవితంలో ఇప్పటికీ ఎవరో ఉన్నారన్న భావన, లేదా సరైన సమయం కోసం ఎదురు చూస్తుంది. కానీ ఇప్పుడు సమయం అయితే దగ్గర పడిందని అయితే చెప్పుకోవాలి. ఏప్రిల్ 25 లోపుగా జరగబోతుంది. అయితే ఏప్రిల్ 25 లోపుగా ఆమె మీతో మాట్లాడే అవకాశం ఉంది, లేదా మీకు ఒక సంకేతాన్ని ఇస్తుంది, లేదా మీ జీవితంలో ఒక్కసారిగా ప్రవేశిస్తుంది. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది మీ అదృష్టం అనే చెప్పుకోవాలి. మీరు చేయవలసింది ఏమిటి? కుంభరాశి వారు తప్పకుండా కొత్త వ్యక్తులను గమనించండి. మీ చుట్టూ ఉండే స్త్రీలను అర్థం చేసుకోండి. ఎవరో మీకు ప్రత్యేకంగా అయితే ప్రయత్నిస్తున్నట్లు గమనించండి. అలాగే మీ హృదయాన్ని ఓపెన్ చేసుకోండి. ముఖ్యంగా ఎవరైనా మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే నిర్లక్ష్యం అయితే చేయకండి. ఈ ప్రేమ మీ జీవితాన్ని ఎలా మార్చేస్తుంది? అయితే ఈ స్త్రీ మీకు సపోర్ట్గా ఇస్తుంది, మీ జీవితాన్ని స్థిరపరుస్తుంది, మీకు సంతోషాన్ని తీసుకొస్తుంది. మీరు ఎదురు చూస్తున్న ఆనందాన్ని ఆమె ద్వారానే వస్తుందని అయితే గుర్తుంచుకోండి. ఆమె ఇచ్చే రహస్య సంకేతాలు మీరు గమనించాలి. ఆమె నేరుగా చెప్పకపో చెప్పలేకపోయినా కొన్ని సంకేతాలను అయితే ఇస్తుంది. ఆ సంకేతాలు ఏమిటి అంటే, మీరు మాట్లాడితే ఆమె ఎక్కువసేపు వింటుంది, మీ మాటలపై చిరునవ్వు ఇస్తుంది, ఇతరులతో పోలిస్తే మీతో ప్రత్యేకంగా అయితే వ్యవహరిస్తుందని అయితే చెప్పుకోవచ్చు. మీరు ఆన్లైన్లో ఉంటే వెంటనే సంప్రదిస్తుంది. ముఖ్యంగా మీరు బాధల్లో ఉన్నప్పుడు ఆమె ఓపెన్గా మీ దగ్గర అవ్వడానికి ప్రయత్నిస్తుంది అని అయితే చెప్పుకోవచ్చు. అయితే మీరు గమనించలేకపోతుంది ఏమవుతుంది? అయితే కుంభరాశి వారు ఒక పెద్ద తప్పు చేస్తారు. ఎవరు చాలా స్లోగా సంప్రదిస్తారు. ఇలా చేసి ఆ స్త్రీ నిరాశ చెందుతుంది, ఆమె దూరం అవుతుంది, మీరు మంచి అవకాశాన్ని అయితే కోల్పోతారు. కాబట్టి చిన్న చిన్న సంకేతాలను కూడా అయితే నిర్లక్ష్యం చేయకండి. ఆమె మీకు ఎలా దగ్గర అవుతుంది? ఏప్రిల్ 25 లోపుగా ఈ 3 మార్గాల ఒకటి అయితే జరుగుతుందని అయితే చెప్పుకోవచ్చు. ఫోన్ కాల్ లేదా మెసేజ్ ద్వారా అనుకోకుండా మీ ముందుకు ప్రత్యక్షం అవుతుంది. మూడో వ్యక్తి ద్వారా మీకు విషయం చేరబోతుంది అయితే చెప్పుకోవాలి. ఇది జరిగినప్పుడు మీరు కంగారు పడకండి, శాంతంగా అయితే మాట్లాడండి. ఆమె వచ్చిన తర్వాత మీ జీవితంలో ఆర్థిక స్థిరత్వం వస్తుంది, మానసికంగా ప్రశాంతత పెరుగుతుంది, కుటుంబంలో శాంతం పెరుగుతుంది. ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న సెటిల్ లైఫ్ అయితే ప్రారంభం కాబోతుందని చెప్పుకోవాలి. దైవ సంకేతాలు, ఇది యాదృచ్ఛికంగా అయితే కాదు.
ఇది ఒక దైవ సూచన అని అయితే చెప్పుకోవచ్చు. అయితే మీరు ఇటీవల ఒకే వ్యక్తిని పదే పదే గుర్తుకొస్తున్నారా? అదే పేరు మరల మరల వినిపిస్తుందా? ఒకే కళ మరల మరల వస్తుందా? అయితే ఇది మీ ప్రేమకు సంబంధించిన సంకేతం కూడా కావచ్చని అయితే గుర్తుంచుకోండి. చిన్న హెచ్చరిక కూడా అయి ఉంది. కుంభరాశి వారు జాగ్రత్త. ఈ అవకాశం మీ జీవితంలో ఒక్కసారి మాత్రమే వస్తుంది. మీరు ఆలస్యం చేస్తే, నిర్లక్ష్యం చేస్తే, భయపడితే ఆ స్త్రీ మీ జీవితం నుంచి అయితే వెళ్ళిపోతుందని అయితే గుర్తుంచుకోండి. మీ జీవితాన్ని మార్చి ఆ స్త్రీ మీ ముందే ఉంది. కానీ మీరు గమనిస్తారా లేదా కోల్పోతారా అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. ఆమె మిమ్మల్ని ఎలా పరిష్కరిస్తుంది? ఆమె మీ ప్రేమపై ఉన్న వెంటనే చెప్పలేదు, ముందు మిమ్మల్ని పరీక్షిస్తుంది. మీరు ఆమెని గుర్తిస్తారా? ఆమె మాటల్ని మీరు వింటారా? చిన్న చిన్న విషయాలని ఆమెని అర్థం చేసుకుంటారా? ఒక్కసారిగా మీరు ఈ పరీక్షలో పాస్ అయినట్లయితే కనుక ఆమె మీ జీవితంలో అయితే శాశ్వతంగా ఉంటుంది అని చెప్పాలి. మీ శత్రువుల పాత్ర అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం కూడా ఉంది అనేది చెప్పుకోవాలి. మీకు ప్రత్యేకంగా ఉన్న వ్యక్తులు కూడా అయితే ఉన్నారని అయితే చెప్పుకోవచ్చు. అయితే వాళ్ళలో ఈ సంబంధాన్ని అడ్డుకోవడానికి వస్తున్న మీ ఇద్దరి మధ్య అపార్థాలు సృష్టిస్తున్నారు. చిన్న విషయాలను పెద్ద సమస్యలుగా అయితే మార్చేస్తున్నారు. కాబట్టి ఎవరైనా మీరు మీ గురించి చెడు మాటలు మాట్లాడితే వెంటనే నమ్మకండి. ఒక రాత్రి జరిగే ముఖ్యమైన సంఘటనలు అయితే ఒక ప్రత్యేకమైన రాత్రి మీరు ఊహించిన సమయంలో ఒక మెసేజ్, ఒక కాల్ లేదా ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ క్షణం మీ జీవితాన్ని అయితే మార్చేస్తుంది అని అయితే చెప్పుకోవచ్చు. మీరు అవును అంటే మీ జీవితం మారిపోతుంది, కాదు అంటే ఆ అవకాశం పోతుందనైతే గుర్తుంచుకోండి. ఆమె మీకు చెప్పే మొదటి మాట చాలా ముఖ్యమైనది. ఇది ఇలా ఉండవచ్చు: నాకు మీతో ఒక విషయం చెప్పాలి, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. చాలా రోజులుగా నేను ఇది చెప్పాలి అనుకుంటున్నాను. ఈ మాట వింటే అది ప్రేమ ప్రారంభమైంది అని అర్థం చేసుకోండి. మీ గతం భవిష్యత్తు మధ్య సంబంధం, మీ గతంలో జరిగిన బాధలు, మీకు వచ్చిన నిరాశలు, ఇవి అన్నీ ఒక వ్యక్తి వల్ల మీ జీవితంలోనే అయితే తీసుకురావడానికి కారణమని చెప్పుకోవాలి. అంటే మీ బాధకు ఇప్పుడు ఫలితం అయితే రాబోతుందని అయితే చెప్పుకోవచ్చు. ఆత్మైక కోణం, ఇది కేవలం ప్రేమ కాదు, ఇది ఒక దైవానుగ్రహం అనేది చెప్పుకోవాలి. మీరు ఇటీవల దేవాలయానికి వెళ్ళారా? ప్రార్థనలు ఎక్కువగా చేసుకున్నారా? ఒకే కోరికతో దేవుణ్ణి ప్రార్థిస్తున్నారా? అయితే ఆ కోరికలు సమాధానానికి ఈ స్త్రీ రూపంలో అయితే వస్తుందని అయితే చెప్పుకోవచ్చు. మీ జీవితంలోకి రావడానికి సిద్ధంగా ఉన్న ఆ స్త్రీ ఈ పాటికే మీ చుట్టూ తిరుగుతుంది. మీరు ఒక అడుగు వేస్తే ఆమె మీ జీవితంలో అయితే శాశ్వతంగా ఉండిపోతుందని అయితే చెప్పుకోవచ్చు. ఒక నిజ జీవితం కథ కూడా ఇది ఉంది. కుంభరాశి వారికి చెందిన కుంభరాశి వ్యక్తి కథ. అతని పేరు అనుకుందాం రాముడు. రాముడి జీవితంలో ఎప్పుడో ప్రేమ విఫలమైంది అయ్యారు. అయితే ఎవరు అతన్ని అర్థం చేసుకోలేదు. చాలా ఒంటరితనాన్ని అనుభవించారు. ఒకరోజు ఒక అమ్మాయి అతన్ని జీవితంలోకి వచ్చింది. ఆమె మొదటి ఫ్రెండ్లా ఉంది. తర్వాత అతనికి దగ్గర అయ్యింది. తనను బాధలో ఉన్నప్పుడు సపోర్ట్ ఇచ్చింది. చివరికి ఆమె తన జీవితాన్ని అయితే ఇతనికి అంకితం చేసేసిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు రాముడి జీవితం పూర్తిగా మారిపోయింది. అయితే చెప్పుకోవచ్చు, ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా కుంభరాశి వారిని ఏ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది, ఆమె మీ లైఫ్ని ఏ విధంగా సెటిల్ చేయబోతుంది. ఏప్రిల్ 25 లోపుగా ఈ వీడియో చూస్తే ఎందుకు అదృష్టం తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.